తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరు మార్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లపై వివక్ష తగ్గదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచ్లకు మాత్రమే ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి రాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లపై సవతి తల్లి ప్రేమ చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అన్ని గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కోత ఎందుకు చేస్తున్నారో అని ప్రశ్నించారు. గతంలో పరిపాలించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎం నారాయణరావు ఇతర నాయకులు పరిపాలన చేసిన అందరూ కూడా ప్రతి గ్రామం మీద, ఏ సర్పంచ్ మీద, ఏ పార్టీ మీద కానీ వివక్ష చూపలేదు. అన్ని గ్రామాలు సమాన అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు. మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచ్లపై వివక్ష తగదు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విమర్శించారు. ముందు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలని ప్రశ్నించారు. దీనికి ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మనోహర్ రెడ్డి తగిన గుణపాఠం చెబుతారు. తస్మా జాగ్రత్త. ఇలానే కొనసాగితే గ్రామాల్లో తిరగనివ్వము, అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రజలకు అభివృద్ధిపై చైతన్యపరుస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు మావే. తాడోపేడ తెలుసుకుందాం, అభివృద్ధి చేసుకుందామన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని 20 గ్రామాలకు మాత్రమే నిధులు కేటాయించి 19 గ్రామాలపై వచ్చే నిధులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఉప సర్పంచ్ అబ్దుల్ రజాక్, మాజీ ఎంపీటీసీ నాగేంద్రయ్య, సర్పంచులు పాండురంగారెడ్డి, రామ్శెట్టి నగేష్, నరేందర్ రెడ్డి, వీరయ్య, శ్రీనివాస్, గిరిజ, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ సమావేశానికి వచ్చిన కొత్త సర్పంచ్ గెలిచిన సర్పంచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాండురంగారెడ్డికి, శ్రీనివాస్ రెడ్డికి మన కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మహేందర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఈ సవతి ప్రేమ చూపిస్తున్నాడు. ఇది తప్పు. ఇది ఓన్లీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన సర్పంచ్లకి ఫండ్స్ ఇస్తావు, బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన ఇవ్వకపోవడం ఇది చాలా అన్యాయము. ఇటువంటి పనులు చేయకూడదు. మనోహర్ రెడ్డి గారు, నువ్వు తాండ్రు వచ్చిన తర్వాత ఎన్నో హామీలు చేసి నేను అంతా డెవలప్ చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నావు. నీవు అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి చేయట్లేదు, కానీ ఓన్లీ నీవు 20 పంచాయతీలకు పండించి ఇంకో 19 పంచాయతీలకు ఇవ్వకుండా ఇది కరెక్ట్ కాదు. మేము బీఆర్ఎస్ తరఫున గట్టిగా పోరాడతాం, కరెక్ట్ దగ్గరికి వెళ్తాం, పయ్యాదల దగ్గర కూడా వెళ్తే మేము ఖచ్చితంగా దీన్ని ఖండించి మాకు రావాల్సిన వాటి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి, ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఒకటి అమలు తప్ప ఏది చేయలేదు. ఫస్ట్ అవి హామీ నెరవేర్చండి. రైతులకు ఇస్తున్న రుణమాఫీ, మన రైతు బంధు ఇంతవరకు రుణమాఫీ, రైతు బంధు, తర్వాత ఒంటరి మహిళ, ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాను ఒక ఇవ్వకుండా ఓన్లీ డెవలప్మెంట్స్ అవి అని మాట్లాడుకుంటూ సర్పంచుల కించపరుస్తూ ఇవన్నీ డైవర్స్ పరిపాలన చేస్తున్నాడు మన ఖబర్దార్ మనోహర్ రెడ్డి గారు. నెక్స్ట్ మా ఫండ్స్ వచ్చే దాంట్లో మా సర్పంచులకు ఫండ్స్ రాకపోతే మేము చూస్తూ ఊరుకోము, పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము, ఏ ఊళ్ళో కూడా రానియకుండా చేస్తామని చెప్పి బలంగా తెలుస్తూ ముగిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచ్ ఎన్నికైన 19 మంది సర్పంచ్లను కలిసి ఈరోజు మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మనోహర్ రెడ్డి గారు 2023 ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి ప్రతి ఒక్క గ్రామంలో హామీ ఇచ్చిన తర్వాతనే గెలిచిండు. రోహిత్ రెడ్డి పీరియడ్లో గిట్టంగా అప్పట్లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ కానీ డిఎంఎఫ్టీ కానివ్వండి, ఎస్డిఎఫ్ కానివ్వండి, అన్ని ఫండ్స్ ఇచ్చి ఒక గ్రామాన్ని 50 లక్షల ఫండ్ ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడలేదు రోహిత్ రెడ్డి గారు. కానీ మనోహర్ రెడ్డి గారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అదే గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాడా, బీఆర్ఎస్ గ్రామాన్ని అభివృద్ధి చేయొద్దు అనుకున్నాడా, బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచిన గ్రామాన్ని అభివృద్ధి చేయొద్దు అనుకున్నాడా? ఎందుకంటే వాళ్ళు గిట్టంగా మేము సర్పంచ్లను గెలిచినాం, మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే హామీలు ఇచ్చే గెలవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల పైన ఎందుకు అంత కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. అయితే మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచిన గ్రామాన్ని నువ్వు రావా? ఎలక్షన్ మూమెంట్లో రావా? ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ మూమెంట్లో వచ్చి నువ్వు మా ఊరికి ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వస్తావని నేను ఈ సమావేశం తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నా. అతని వెనకాల ఉన్న రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గిట్టంగా. ఆ పార్టీ నాయకులు చెప్పడం వల్లనే మనోహర్ రెడ్డి మోసపోతుండు. కానీ నేను ఇదే విధంగా మా ప్రతి ఒక్క గ్రామాన్ని బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని గ్రామాన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తాను. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మండల ప్రెసిడెంట్ అయినటువంటి మన రాజు పటేల్ గారికి, అదేవిధంగా 19 మంది నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, అదేవిధంగా ఉప సర్పంచులకు, రజగన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశం కావడానికి కారణం ఏందని అంటే, మన మనోహర్ రెడ్డి గారు
ఓన్లీ కాంగ్రెస్ సర్పంచ్లు అయితే ఎక్కడైతే గెలిచినరో అక్కడనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏమన్నా స్టేట్ ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారంటే అది గిట్టంగా సెంట్రల్ నుంచి వచ్చింది, అది గిట్టంగా అధికారులపై గిట్టంగా ఒత్తిడి పెట్టి టీఆర్ఎస్ సర్పంచ్లకు ఇవ్వద్దని చెప్పడం గిట్టంగా జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనోహర్ రెడ్డి గారు ఇట్లా వివక్షత చూపకుండా ప్రతి ఒక్క సర్పంచ్కు ప్రతి విలేజ్కి నిధులు ఇచ్చి అభివృద్ధి దిశగా పోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మీకే రేపటి నాటికి గుణపాఠం అవుతుంది. లేదంటే ప్రజల గిట్టంగా నెక్స్ట్ ఎలక్షన్లు ఇప్పుడు ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ వస్తున్నాయి, తగిన బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. పనులు ఇచ్చిండ్రు కావున అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ చూడలేరు. అప్పుడు కాంగ్రెస్ సర్పంచ్లు గిట్ట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా ప్రతి గ్రామ పంచాయతీలో 50 లక్షలు డైరెక్ట్ ఇచ్చేసిండ్రు. అంటే సరే ఏ సర్పంచ్ చేయని అభివృద్ధి కావాలని ఒక రోహిత్ రెడ్డి తపన అభివృద్ధి కావాలి. మాకు సర్పంచ్లు అవసరం లేదు, మాకు పార్టీ అవసరం లేదు, మేము ప్రజల మనిషి, మేము మా మండలము, మా సొంత మండలము, నా సొంత కాన్స్టిట్యున్సీ ఇది అని ఆ ఉద్దేశంతో అతని 50,000 చొప్పున 50 లక్షల చొప్పున అన్ని ఊర్లకు కేటాయించడం జరిగింది. గతంలో మీ ఎంట ఉన్న నాయకులకు వాళ్ళే చేసిన పనులు వాళ్ళు చేసిర్రు, వాళ్ళకి తెలుసు. మీరు ఒక్కసారి వాళ్ళకి అడగండి గతంలో ఎట్లా అయింది పాలన, ఈ పాలన ఎట్లున్నది. మీరు ఒక్కసారి గత ప్రభుత్వంలో గత బుక్ తెరిస్తే మీకు తెలుస్తుంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే మీకు తెలుస్తుంది. కావున దయచేసి అభివృద్ధి అంటే అట్లుండాలి, మన పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు వస్తాయి. ఎలక్షన్ అప్పుడు ఏం చూసుకోవాలో అప్పుడు సిద్ధంగా ఉన్నాం. మేము గిట ప్రజల వద్దకు రానికే సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఈరోజు గుణపాఠం చెప్తున్నారు. తప్పదా ముంగల దినాల్లో గిట 100% మీకు గుణపాఠం చెప్తారు. ప్రజలు గ్రహిస్తున్నారు. మా సర్పంచ్ పార్టీ సింబల్ మీద గెలవలేరు, మా సర్పంచ్కి ఇంత చేసిరని వాళ్ళు ఆ ఊర్లో గ్రహిస్తున్నారు. మీరు రేపటి నాడు గ్రామాలలో తిరిగితే, ఈ పనులు ఇవన్నీ గ్రామాలు తిరిగితే మీరు రావాలంటే కూడా చాలా ఊర్లలో కష్టమవుతుంది. జాగ్రత్త, సమాజ్ జాగ్రత్త. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఈరోజు బషీరాబాద్ మండల తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము, అదేవిధంగా ఖండిస్తున్నాము. దయచేసి మీరు అందరికీ సానుకూలంగా అందరి మనోళ్ళని కలుపుకొని పోతే మీరు ముంగల భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే గుణపాఠం తప్పదు. మేము గిట్ట అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. ఈరోజు బషీరాబాద్ మండలం నుంచే మీకు కంకణం కడతాము. మీ కంకణం కట్టి మీకు ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాం. ఒకవేళ మా సర్పంచ్లకు మీకు కించపరిచి మా సర్పంచ్లకు మీరు అభివృద్ధిలో ఆటంకం కలిగితే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బషీరాబాద్ మండలం తరఫున ఖండిస్తున్నాము. జై రోహిత్ అన్న, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. 19 మంది టీఆర్ఎస్ సర్పంచ్లకు, మన పార్టీ ప్రెసిడెంట్ రాజన్న గారికి, మన రజాక్ ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఇప్పుడు దేనికోసం ఈ సమావేశం అంటే, మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన దగ్గర ఏ ఒక్క రూపాయి ఎన్ఆర్జీఎస్ వర్కులు పెట్టలేదు. మొన్న రీసెంట్గా మా ఊర్లో చేస్తుంటే కూడా కండ్లకు ముందు కనిపించి కూడా ఆ పనిని గ్రహించలేకపోయిండు. గతంలో రోహిత్ రెడ్డి అన్న ఇటువంటి ఎప్పుడు ఎవరికి కూడా చేయలేదు. ఇంత పక్షపాతం అసలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే నిధులు పెట్టుకొని మరి మిగతా గ్రామాలను వదిలేస్తే మరి ఆ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేయలేదా? ఎవరు వేయలేదు. అది ఓట్లు అన్ని మెజార్టీ ఉన్నాయి అనుకొని అట్లా చేయకుండా మాకు చాలా తీరాన్ని అన్యాయం చేస్తున్నారు. ఈ గతంలో రోహిత్ రెడ్డి పాలించినప్పుడు ప్రతి ఊరికి 50 లక్షల వరకులు ఇచ్చిన ఆ ఊర్లో కాంగ్రెస్ సర్పంచా, బీజేపీ సర్పంచా, ఇతర క్యాండిడేటా అని ఎవరు చూడలేదు. మన ఎమ్మెల్యే గారు చాలా పక్షపాతం చూపిస్తున్నారు మా పైన. ఇది చాలా తగదు. మేము ఇంతటితో వదిలేము. కలెక్టర్ దాకా, ఎంపీ దాకా వెళ్ళవలసి వస్తుంది. అవసరం అంటే రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేయవలసి వస్తుంది. మీరు దీన్ని చాలా తప్పుగా చేసినారు. మీకు సలహా ఎవరు చెప్పిండ్రో ఏమో, ఇది చాలా తప్పుడు నిర్ణయం అని మేము చెప్తున్నాం. జై తెలంగాణ. తాండ్రు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటూ ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద మన బషీరాబాద్ మండలానికి 14 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. ఆ ఫండ్లో ఏ ఒక్క రూపాయి కూడా మన గ్రామాలకు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన గ్రామాలకు ఇవ్వకపోవడం ఎంతో శోచనీయం. నేను ఎమ్మెల్యే గారికి సభాముఖంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చిన పైసలే కానీ, అదేవిధంగా డిఎంఎఫ్టీ ఫండ్ కింద వచ్చిన పైసలే కానీ మీరు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వలేదు,
మీరు స్పెషల్గా తీసుకొని వచ్చిన ఫండ్ అని అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఎన్ఆర్జీఎస్ పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్క్ కూడా మీరు గ్రామానికి ఇవ్వకపోవడం అన్నది అది చాలా సిగ్గుతో కూడుకున్న పని. ఈరోజు సమయానికి రైతు బంధు రాక, అకాల వర్షాల వల్ల సమయానికి పంటలు వండక రైతులు ఎంతో కష్టాలలో ఉండగా ఎటువంటి స్పెషల్గా అభివృద్ధి పనులకు నిధులు రాకపోతే గ్రామాలు కూడా ఎంతో వెనుకకుండి కుంటుపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ను కూడా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్న సర్పంచులకే ఇవ్వడం మాత్రము ఇది చాలా మంచి పరిణామం కాదు. మీరు తర్వాత కూడా మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత జరిగే లోకల్ ఎలక్షన్లలో కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరికి మీరు వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దాని దగ్గర బషీరాబాద్ మండల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ని మీరు ఇదే విధంగా వద్దు మేము వర్క్ ఇయ్యరాదు, వద్దు ఈ అభివృద్ధి పనులు ఈ ఊరిని ముందరికి తీసుకుపోరాదు, వద్దు అభివృద్ధి పనులలో వీళ్ళని పక్కకు పెట్టాలి అని చెప్పి ఇదే ఒంటెద్దు పోకట్లో మీరు ఇక్కడ పోయినట్టయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ప్రచారానికి వచ్చిన ప్రతిసారి మేము అడుగడుగున అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుతుంది. 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినారు. మీరు ఇదే ఒంటెద్దు పోకట్లో పోతే రేపు పొద్దున మీరు ఒక 5 నుంచి 6 సర్పంచులు గెలిచే పరిస్థితిలో కూడా ఉండరు. దయచేసి మీరు గమనించండి. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు తాండ్రు కాన్స్టిట్యున్సీకి మొత్తానికి ఎమ్మెల్యే గారు. మీరు ఈ ఊర్లో అయినా ఆ ఊర్లో అయినా మీకు ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఓట్లు పడి ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ప్రజలు మీకు సహకారం చేస్తారు. దయచేసి మంచి చెడు ఆలోచన చేసి ప్రతి ఒక్క ఊరికి మీరు ఖచ్చితంగా అభివృద్ధి పనులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇదేవిధంగా ఇప్పటివరకు మీరు గెలిచిన ఇన్ని సంవత్సరాలలో కూడా మా ఊరికే నవల గ్రామానికే చూసుకున్నట్టయితే ఒక్కటి కూడా ఎస్డిఎఫ్ వరకు రాలేకపోగా, ఒకటి డిఎంఎఫ్టి వరకు రాలేకపోగా వచ్చిన ఎన్ఆర్జీఎస్ పనులను కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఇది చాలా సిగ్గుచేటుతో కూడుకున్న విషయం. అదేవిధంగా లాస్ట్ 3 సంవత్సరాల కింద మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 144 కోట్ల వరకు బషీరాబాద్ మండలంకి రావడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క ఊరికి 50 లక్షల వరకు, బషీరాబాద్ మండల్కు 3 కోట్ల వరకు మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నా ఊరికి ఖచ్చితంగా 50 లక్షల నిధులు పోయినాయి. ప్రతి ఒక్క ఊరికి 10 నుంచి 15 లక్షల వరకు డిఎంఎఫ్టీ వరకు పోయింది. ప్రతి ఒక్క ఊరికి ఎన్ఆర్జీసీ పనులు ప్రతి సంవత్సరం 20 నుంచి 25 లక్షలు, 15 నుంచి 20, 25 నుంచి 25 లక్షలు పోయింది. మీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడు మీ వెనక ఉన్న వాళ్ళు ఒక 60% మంది లీడర్లు ఇప్పుడు మీ వెనకనే ఉన్నారు. అప్పుడు రోహిత్ అన్న వెనక ఉన్న ప్రతి 60% లీడర్లు మీ వెనక కూడా ఉన్నారు. అప్పుడున్న మండల పార్టీ ప్రెసిడెంటే ఇప్పుడు మీ వెనక కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా అడగండి. మరి రోహిత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పనులు డిస్పర్స్ చేస్తుండే, ప్రతి ఊరికి రోహిత్ రెడ్డి గారు ఎట్లయితే కలుపుకొని పోతుండే అన్నది నీ వెనకాలన్న, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నీ వెనకాలన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా అదొక అవగాహన ఉంది. అప్పుడు దగ్గర ఒక 5 సంవత్సరాలు కూడా మీ పార్టీలో ఉన్న లీడర్లే మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసినారు. ఇప్పుడు మీరు రాగానే మీ దగ్గరకు వచ్చినారు. రేపు ఇంకెవరన్నా వస్తే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పోతారు. అట్లాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా మీరు వెనక పెట్టుకొని ఉన్నారు. ఒకసారి అడగండి రోహిత్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేసినారు, అందరికీ ఏ విధంగా వర్కులు అభివృద్ధి పనులు ఏ విధంగా అయితే డిస్పర్స్ చేసినారో తెలుసుకొని దయచేసి ఇక నుంచి అయినా సరే అన్ని గ్రామాలని మీరు కలుపుకొని పోవాలని కోరుకుంటూ, మరొకసారి మీరు ఈ తాండూరుకి ఎమ్మెల్యేగా వచ్చినారు. ఇంకొక 2-2.5 సంవత్సరాలు ఉంటారు. అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి పదంలో తాండూరుని ముందడుగేయాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేమందరం సమావేశం అయిన ఉద్దేశం బషీరాబాద్ మండలంలో బీఆర్ఎస్ సర్పంచులకు మాత్రమే మన ఎమ్మెల్యే గారు తాండూరు మనోహర్ రెడ్డి గారు నిధులు ఇవ్వకపోవడం గురించి ఈ విధంగా అందరం సమావేశం అయినాం. కాకపోతే ఇంతకుముందు రోహిత్ అన్న ఈ విధంగా చేయలే. ఎవరిని ఒక పార్టీ వ్యక్తి ఈ పార్టీ వ్యక్తి అని ఏం చూడలే అన్న. కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తాండ్రు ఎమ్మెల్యే గారు ఈరోజు వాళ్ళ సర్పంచులకే, అంటే కాంగ్రెస్ సర్పంచులకు మాత్రమే ఆయన నిధులు కేటాయించిండు. దీనివలన ఆయన ఏం సాధించాలనుకుంటుండో, మరి ఎలా అభివృద్ధి చేయాలని, తాండ్రు పట్టణాన్ని, తాండ్రులో ఉన్న గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుండో ఆయనకే తెలవాలి. కాబట్టి
మేమందరం దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. కాబట్టి ఇక ముందైనా సరే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.